హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈరోజు నుంచి షార్ట్ హ్యాండ్ అదే పిక్ మ్యాన్ షార్ట్ హ్యాండ్ ఆ స్టెనోగ్రఫీ అని కూడా అంటాం. మనం అది నేర్చుకోవడానికి ఈ ఛానల్ని క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ అనేది మనం జనరల్గా చూస్తూనే ఉన్నాం ప్రజెంట్ డేస్లో. ఎలా అంటే మనకి కోర్టులో కానీ మీటింగ్స్లో కానీ ఇలా యూజ్ చేస్తూనే ఉంటారు. అసలు వాట్ ఈస్ షార్ట్ హ్యాండ్ అనేది మనం ఇందులో చూసుకుంటాం. First of all, introduction కి వస్తే shorthand is a system of rapid symbolic writing used to transcribe spoken words as quickly as a person speaks. షార్ట్ హ్యాండ్ ని మనం నార్మల్గా సింబాలిక్గా రాస్తాము స్ట్రోక్స్తో. మనం ఇంగ్లీష్లో ఏదైనా ప్యాసేజ్ కానీ పారాగ్రాఫ్ కానీ ఏ మీటింగ్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ వర్డ్స్లో లెటర్స్లో ఇలా రాస్తూ ఉంటాం కదా. సో స్టెనోలో అలా కాకుండా స్ట్రోక్స్తో సింబాలిక్గా రాస్తాము. అయితే ఈ షార్ట్ హ్యాండ్ అనేది ఫోనెటిక్ సింబల్స్, అబ్రివేషన్స్ అండ్ స్పెసిఫిక్ స్ట్రోక్స్తో ఉంటుంది, రెగ్యులర్ లెటర్స్ కాకుండా. అండ్ ఈ ప్రాసెస్ని మొత్తం మనం స్టెనోగ్రఫీ అంటాము. యాక్చువల్లీ ద పర్పస్ ఆఫ్ స్టెనోగ్రఫీ ఈస్ టు క్యాప్చర్ ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఇన్ ప్లేసెస్ లైక్ కోర్ట్ రూమ్స్, లెజిస్లేటివ్ సెషన్స్ ఆర్ మీటింగ్స్. సో ఇలా స్పెసిఫిక్ ప్లేసెస్లో మనము దీన్ని యూజ్ చేసుకుంటాము. యాక్చువల్లీ ఎర్లియర్ డేస్లో ఏంటంటే మనకి ఇలా కంప్లీట్ ఇంగ్లీష్గా రాయకుండా ఇంపార్టెంట్ మీటింగ్స్ బ్రిటిష్ టైంలో, ఏషియన్ డేస్లో అన్నింటిలో షార్ట్ హ్యాండ్ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఈవెన్ న్యూస్ రిపోర్టర్స్ కూడా అంతే. వన్స్ అపాన్ ఏ టైంలో ఏంటంటే షార్ట్ హ్యాండ్లో రాసుకొని తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్క్రైబ్ చేసి ఆ తర్వాత వాళ్ళు పేపర్లో గిన ప్రచురించేవాళ్ళు. సో ఇప్పుడు మనం షార్ట్ హ్యాండ్ అంటాం కదా. షార్ట్ హ్యాండ్ వల్ల యూజెస్ ఏంటంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ సెక్టర్స్లో ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి, యూపీఎస్సి, కోర్ట్స్లో అయినా మనకి రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇయర్లీ నెంబర్ ఆఫ్ పోస్ట్లకి రిక్రూట్ చేస్తూ ఉంటారు. కానీ దీనివల్ల తెలియక చాలామందికి పర్టికులర్ నాలెడ్జ్ లేక, సో ఈ షార్ట్ హ్యాండ్ వల్ల పర్టికులర్ నాలెడ్జ్ లేక చాలా మంది వీటికి ఎవరు అప్లై చేయట్లేదు. బట్ దీనికి ఏంటంటే చాలా ఫ్యూచర్స్ ఉంటాయి అన్నమాట. మనకి వన్స్ ఒక పోస్ట్లో మనం సెలెక్ట్ అయ్యామంటే షార్ట్ హ్యాండ్లో ఇట్ విల్ బి హై పెయిడ్ శాలరీ వస్తుంది, మనకి ఎక్కువ శాలరీ పే చేస్తుంది అనమాట. సో మనం దీనికి మనకి నార్మల్గా టైప్ రైటింగ్ చేస్తూ ఉంటాం కదా. దాంట్లో ఎలా అయితే లోయర్ హయ్యర్ స్పీడ్తో ఎలా అయితే మనకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారో ఎస్బిటిఎట్ నుంచి, షార్ట్ హ్యాండ్ కూడా వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారనమాట. లోయర్, హయ్యర్, అడ్వాన్స్డ్, ఇలా ఇంటర్మీడియట్, ఇలా 4 టైప్స్లో పెట్టేసి మనకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారు. వాటిని పట్టుకొని మనం గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు మనం అప్లై చేసుకుంటే మనకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ షార్ట్ హ్యాండ్ని మనం ఇట్స్ ఏ సింపుల్ వే ఆఫ్ రైటింగ్, సింబాలిక్గా ర్యాపిడ్గా రాసుకోవడానికి వీలుంటుంది అనమాట. సో మనం ఇలా షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం వల్ల ఇలా మనకి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ రోజు నుంచి మనం దాన్ని నేర్చుకునేందుకు ట్రై చేద్దాం. ఈ రోజు నుంచి మీరందరూ నాతో ఉండి సపోర్ట్ చేస్తూ మీరు కూడా ఎంతో నేర్చుకొని జాలీగా వచ్చే గవర్నమెంట్ జాబ్ పోస్టులతో సెంట్రల్ రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. 18+ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుని జాబ్ తెచ్చుకోవచ్చు. మన ఛానల్ మీకు హెల్ప్ చేయడానికే ఉంది. Keep supporting and thank you for the day.